పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఈ రోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం సర్కారు మా రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించటానికే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయం కరెక్ట్ అని మీరు భావించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా మాతోటి కలిసి నడవాలని చెప్పి మేము సవినయంగా కోరుకుంటున్నాం. పిలుపును అటెంకిద్దు గాని ఇంతకు తమ తీసుకున్న నిర్ణయం ఏంటిదో చెప్పండి పెద్ద మనిషి. తెలంగాణ తొండల పార్టీ మా పార్టీ యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ సర్కారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించేటందుకు మేము ఈ పార్టీ పెట్టినాం. ప్రజా ప్రభుత్వం పోవాలి, రైతు రాజ్యం రావాలి అనే ఉద్దేశంతో మేము ఈ తెలంగాణ తొండల పార్టీ అనేది ఏర్పాటు చేసినాం. చప్పట్లు. ఓర్ని అవ్వా, నువ్వు పార్టీ పెట్టినవా? అది కూడా తొండల పాట. పేరు ఇచ్చంతరంగానే ఉన్నది కదనే. ఆయన ఇప్పుడు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందే మీకు? అవసరం ఏం వచ్చిందా? ఎవరో పెద్ద లీడర్ కొడుకు లంగ పనులు చేసిండని పొద్దుగా లేచిందంటే టీవీలలో అదే వార్తలు చూపెట్టబడుతుంది. ఆమె ఎవరో కోట్ల రూపాయలు మందిని ముంచి కోట్ల రూపాయలు వేసుకొని అవతల పడ్డదని అదే వార్త చూపెట్టబడుతుంది. అదే మా రైతన్నలు కళ్ళాలల్లో మక్కలార పోసుకొని వడ్లార పోసుకొని ఈ వజ్రాని వానలకు ఎక్కడ నాంతయోరన్న భయంతో ఆ ధాన్యాన్ని సర్కారు ఎప్పుడు కొంటదా అని కండల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తాళ్ళు. అది గోసపడతారు. ఆ వార్త గురించి ఎప్పుడన్నా టీవీలలో చూపించిరా మీ టీవీలోళ్ళు? అందుకే మా రైతుల కోసం మేమే అన్నట్టు మా రైతులం అందరం కలిసి ఏకమయ్యి ఈ తెలంగాణ తొండల పార్టీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అవును, ఇదైతే నిజమేనే తాత. నిన్న మొన్న కొట్టిన అకాల వర్షాలు చేయబట్టి కళ్ళాల ఆరవోసుకున్న ఒడ్లు గంగపాలైన అని మస్తు మంది రైతులు ఏడుస్తున్నారే. రాష్ట్రం అంటే రైతులు ఒక్కలే కాదు, ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆశ చూపెట్టి వాళ్ళతోటి ఓట్లు గుద్దించుకున్న ఈ చేయిపాటి సర్కారు నిరుద్యోగులకు మొండి చేయి చూపెడుతుంది. అందుకోసమే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల తరపున కూడా కొట్లాడేటందుకు మా తొండల పార్టీ పనిచేస్తుంది. ఇంకా ఎవరి కోసానికి పనిచేస్తుంది? ఏ ఆశయంతో ముంగటికి పోతున్నారో అది కూడా చెప్పు పెద్ద మనిషి. సర్కారు మహిళలకు ప్రతి నెల ఇస్తా అన్న 2500 రూపాయల గృహలక్ష్మి పథకం అమలు చేసేదాకా పోరాటం చేస్తుంది. మా ముసలోళ్లకు 4000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్, పెళ్లి చేసుకునే ఆడిపిల్లగాళ్లకు తులం బంగారం, చదువుకునే ఆడిపిల్లగాళ్లకు కూటర్లు, సడుగుల మీద ఆటోలు నడుపుకుంటున్న తమ్ముళ్లకు ప్రతి సంవత్సరం ఇస్తామన్న 12,000 రూపాయల భృతి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు పడతామన్న 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు పరిచేదాకా ఈ సర్కారు మీద అందరి తరపున మేము పోరాటం చేస్తాం. అదే మా తెలంగాణ తొండల పార్టీ ఉద్దేశం, లక్ష్యం. మంచి ముచ్చటనే. మరి అంతా మంచిగానే ఉన్నది కానీ మీ పార్టీకి తెలంగాణ తొండల పార్టీ అని ఎందుకు పెట్టిందిలే? మరి మా పార్టీకి తొండల పార్టీ అనే పేరు ఎందుకు పెట్టిన వాళ్ళంటే మన రేవంత్ సార్ సర్కారు అధికారంలోకి వచ్చినాక 6 గ్యారంటీలను అమలు పరచుడేమో కానీ ఈ తొండలకు మాత్రం మంచి పేరు వచ్చింది ఆయన చేయబట్టి. అందుకే తొండలు అని అంటే జనాలందరికీ తెలిసిన పేరు. ఇదైతేనే మంచిగా ఎరైట్గా ఉంటుంది అని చెప్పి మా పార్టీకి తెలంగాణ తొండల పార్టీ అనేది పెట్టినాం. ఇప్పుడున్న సర్కారు అధికారంలోకి వచ్చేటందుకు 6 గ్యారంటీలు పెట్టినట్టు మీ తొండల పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు ఏమన్నా గ్యారంటీలు పెడుతున్నారా? మేము ఏ గ్యారంటీలు ఇయ్యం, కానీ ఇప్పుడు ఉన్న సర్కారు ఏ గ్యారంటీల ఆశ చూపెట్టి అయితే అధికారంలోకి వచ్చిందో ఆ గ్యారంటీలను అమలు పరచలేకపోతుందో అవి వస్తాయి ఈగత్తాయి అని ఆశతోటి ఎదురు చూసి అలసిపోయిన జనాలే మా బలం, మా బలగం. వాళ్ళందరినీ మా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. ఏమంటావు? అంతే మరి. ఈ రోజులల్లా డబ్బు మందు ఉంటేనే ఓట్లు పడని కథ ఉన్నది. మీరు ఏ ఆశ చూపించకుంటే మీకెట్లా ఓట్లు పడతాయి? అమ్మా బొమ్మ, ఇది నువ్వు అనుకునే కాలం కాదు. జనాలు ఒక్కసారి డిసైడ్ అయ్యారు అనుకో, వారు మొత్తం వన్ సైడ్ అయిపోతుంది. ఏమంటారు లస్కన్? అట్లా అదే మా తొండల పార్టీ ఏ ఆశలు చూపెట్టి అధికారంలోకి రాదు, కానీ అధికారంలోకి వచ్చినాక అదే జనాలు మనం ఏం చేస్తే మంచిగా ఉంటుందని అరుచుకున్నాకనే ఆ పనులు మేము అమలు పడతాం. అది మా ఎజెండా.
ఆలోచన మంచిగానే ఉన్నది కానీ ఆచరణ అనేదే ఎట్లుంటదో చూడాలి. చూసేది ఏమి లేదు కానీ రాసిచ్చిన వార్తలు మంచిగా చూసి చదువు ఈమె నాకు చెప్పత్తాంది. ప్రజల్లారా, కులానికో పార్టీ, మతానికో పార్టీ, ఇల్లుకో పార్టీ, గల్లికో పార్టీ ఉన్న ఈ కాలంలో రైతన్నల కోసం ప్రత్యేకంగా పుట్టుకొచ్చిన పార్టీ టీటీపీ, తెలంగాణ తొండల పార్టీ. అవిత్తం ఇవిత్తం అని ఆశ చూపెట్టి అధికారంలోకి వచ్చిన సర్కారులను గద్దె దింపేటందుకు రైతన్నలు, మహిళలు, విద్యార్థులు అందరూ ఏకమై మా తెలంగాణ తొండల పార్టీల శరీక కావాలని చెప్పి మీ అందరికీ సవినయంగా చేతులు జోడించి నమస్కరించుతాను. జై తొండల పార్టీ, జై రైతు రాజ్యం, జై తెలంగాణ. మీ పార్టీ పేరేమో గాని గిట్లనే కేంద్ర రాష్ట్ర సర్కార్లు నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలను ఎదిరించేటందుకు అభిజిత్ దీక్ష అనే అన్న కాక్రోజ్ జనతా పార్టీ సిజేపీ అనే పేరుతోటి కొత్త పార్టీ పెట్టిండే. పార్టీ ప్రకటించిన కొద్ది రోజులలోనే 1,00,000 కంటే ఎక్కువ మందే పార్టీ సభ్యత్వం తీసుకున్నారటనే. అయిపోయింది జాగుగా. అది కాదు లస్కులు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న మొన్న పెట్టిన పార్టీలనే గంట మంది షరీక్ అవుతారంటే ఈ సర్కారు ఎంత శుద్ధ పూసలు లెక్క పనిచేస్తానో అర్థమవుతలేదా? అరే అంతేందుకు, ఒక్క నెల రోజులనే, ఒక్క వారంలోనే 2-3 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినా కూడా ఏ ఒక్క జనం కూడా సడి సప్పులు లేకుంటే ఎవరింత వాళ్ళే మలుసుకొని పండబట్టింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతలేదా మన సర్కారులు ఎంత పని చేస్తానే, మన జనాలు ఎట్లుంటారు అనేది. అందుకే జనాలందరి తరపున పోరాటం చేసేందుకే, పోట్లాడేటందుకే మా టీటీపీ, తెలంగాణ తొండల పార్టీ అనేది ఆవిర్భవించింది. సరే సరే గాని ఇంతకు ఈ పార్టీ మన రాష్ట్రంలోనే పనిచేస్తుందా, దేశం అంతటా కూడా తీసుకొస్తారా? ముందుగానే ఇంత గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. ముందుగానైతే మన రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంకా దేశం గురించి ఆలోచన చేస్తాం. ఏమంటారు లస్కులు? ఎమ్మెల్యే టికెట్ నాకే కొంచెం అన్న సిగ్గుని రారా, ఇప్పుడే మొదలు పెట్టి రారా. మన పార్టీలకు ఇంకా ఒక్క సభ్యత్వం కూడా రాలేదు, ఇప్పుడే నాకు ఆ టికెట్ కావాలి, ఈ టికెట్ కావాలని మొదలు పెట్టబట్టి వీడు ఏం మనిషి అన్నట్టు. అయితే నువ్వు మన పార్టీ సభ్యత్వం తీసుకున్నావు, అది చెప్పు. నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే సభ్యత్వం తీసుకుంటా, లేకపోతే వేరే పార్టీలో పోతాను. ఇక మనకు గిట్ల కట్టలు లేదు కాబట్టి ఎవరు పడితే వాడే మనల్ని దోసుకొని తింటాడు. పాప మనం ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకున్నాక నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నా వద్దా అని చెప్తాపా. రాడు పిల్లలు. ఈ సర్కార్లు చేస్తున్న పనికి నిరుద్యోగులకు మండి మనకాడ సుతం జంజీ ఉద్యమం వచ్చేటట్టే కానొస్తున్నది. కాక్రోజ్ జనతా పార్టీ అని పేరు ప్రకటిస్తేనే 1,00,000 మంది ఆ పార్టీకి మా సపోర్ట్ ఉంటదని అంటున్నారు. ఇక దీంట్లో మామూలు జనాలే కాదు, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లాంటోళ్ళు సుతం చేరుతామని అంటున్నారంటే రేపట్లా ఇంకెట్లుంటుందో చూడాలి మరి కథ.